నా పక్క పండి సంబంధం ఎక్కడ ఓ పొదాలకి తీసి మేము అక్కడ పోయినాము. నేను వామిటింగ్ చేసుకున్నా. మా కొడుకు నన్ను చూస్తుండు కానీ ఆడ పబ్లిక్ వాళ్ళందరూ ఈయన కొరకు వస్తుంది కానీ ఆడ ఏం సంబంధం లేదు. ఆ కొడుకుది లేదు, నాది లేదు, ఎవరిది లేదు, సంబంధం ఏం లేదు. అదే ఇప్పుడు పెద్ద ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే సెలబ్రేట్ వాళ్ళే విన్ అయితే ఏమన్నా పోలీసులు దాని గురించి చర్య తీసుకుంటారా? తీసుకోపోయారా? మేము రైతు బిడ్డను కాబట్టి మాకు చర్య తీసుకోలేదు. మాకు అదే బాధాకరం. ఓకే అండి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొన్ని రోజులు పరారీలో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి నడిచింది. ఏం జరిగింది? ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు. పరారీ కాలేదు, మా ఇంట్లోనే ఉన్నాడు. నేను పరారీ అయిందని కూడా ఎవరితో చెప్పలేదు. నేను ఏమన్నా అంటే పోలీసులు వస్తే దెంకపోతాడా అన్న అంటే దెంకపోయిండు అని పెట్టిరు. ఏం చెప్తాను చెప్పు అట్లా. ఓకే, మీ ఇంటికి పోలీసులు ఎప్పుడు వచ్చారండి? ఏ టైంలో వచ్చారు? ఎవరు వచ్చారు? చాలా మంది వచ్చారు, ఒకళ్ళిద్దరు రాలే. వ్యాన్లు వచ్చినాయి చాలానే. అది నాకు చీకటి అవుతుందా 6-6:30 అందాలకు వచ్చారు. ఏమన్నారు వచ్చి? ఏమనలే, దెబ్బన పల్లవి ప్రశాంతానికి పోయి ఇక తోలుకొస్తున్నాడు. ఇంట్లోనే ఉన్నాడా పల్లవి ప్రశాంత్? ఇంట్లోనే ఉన్నాడు. రావాలి బాబు రావాలంటే నేనుండి అంగి మార్చుకొని వస్తాను సార్ అంటే అంగి మంచిగానే ఉంది కదా అని అన్నాడు. అని ఇక తోలుకొని వస్తున్నాము. ఒక ఆయన అయితే ఊకోకూడదు, ఒకళ్ళు మెడనే చేసి మొక్కొత్తనే. ఏ రోజు జరిగింది అంతా? నిన్న. మరి ఇప్పుడు లాయర్లు ఏమన్నారు? బెయిల్ పిటిషన్ వేశారు కదా. ఇంకా ఏడా ఇంకా నాకేం తెలియదు. ఇక మేము మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరులో ఉండే వ్యవసాయదారులు మాకు ఇవన్నీ తెలియదు. మాకు సిటీకి వచ్చి ఇవన్నీ చేసి మాకు తెలియదు. మరి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏం చెప్పబోతున్నారు? బెయిల్ పిటిషన్ వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. నేనేం చెప్తాను నాకు ఏం తెలియదు సార్. నాకు ఎందుకంటే మాకు బాగా ఇనిపిస్తున్న భార్య లేదు, ఆమెతోనే నాకు పెద్ద ట్రబుల్. వాళ్ళ తల్లి ఏమంటున్నారండి? ఏడుస్తుంది, నెత్తంతా కొట్టుకుంటుంది. అట్లా మాకు లేని బాధలు పెట్టిస్తారు వీళ్ళు. ఇప్పుడు కేసులు పెట్టి మాకు అన్ని పరేషాన్ చేసారు. బాబు ఏడోకు అంత పరేషాన్లు ఏం పెట్టారు కదా ఆయన? సార్ ఏమైంది మీ ఈ బట్టలు మార్చుకొని వస్తారంటే ముందే మంచిగానే మాట్లాడారు వచ్చిన వాళ్ళు. ఒక ఆయన అయితే ముఖం కూడా చూడలేదు, మెడల మీద చేసి నువ్వు కొత్తనే ఎందుకు మాకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. వచ్చారు తోలుకొచ్చినందుకు సంతోషంగానే, కానీ మెడలు బట్టి నొక్కి వచ్చినందుకు ఇంకెంత బాధ అనిపించింది సార్ మాకు. టాప్గా తోలుకొస్తే ఏం బాధ కాకు, మెడల మీద చేసి దొంగతనం చేసిన నొక్కొచ్చినట్టు నొక్కొస్తే ఇది ఏం సెలబ్రిటీ ఏంటి కథ అని నాకు మనసు అంతా బాధ అవుతుంది. నా భార్య గుద్దుకొని జ్వరాలు వచ్చినాయి. అట్లా చివరికి ఏం వేడుకుంటున్నారండి మీరు? నేను ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కొడుకు బ్యాడ్ న్యూస్ చూపెట్టిరు. ఒక్క నిమిషం, ఈడ వాళ్ళు నడుస్తుంది కదా, ఇది పెట్టినామన్నా సపరేట్ తీసుకోండి అన్న. వేరే ఛానల్ మీకు ఇచ్చిన తర్వాత ఓటాలు క్లైమాక్స్ చివరిగా మీరు ఏం వేడుకుంటున్నారు? పెట్టరా ప్రజలందరినీ దయచేసి వేడుకుంటున్నా. నా కొడుకు నేను దొంగ కాదు, మంచి వినియోగవంతుడు, బుద్ధివంతుడు. అందుకే నేను అతడు బిగ్ బాస్లో పోతా అంటే బొమ్మని మనస్ఫూర్తిగా నేను తోలిచ్చినందుకు అతడు విన్నర్ అయ్యిండు. విన్నర్ అయినంత మాత్రంలో 5 గంటల సేపు సంతోషంగా ఉన్నాము. 5 గంటలు దాటంగానే బాధాకరంగా ఉంది. మా బాధను మన్నించి మీరు కేసులు పెట్టిన వాళ్ళు కూడా దయచేసి కొట్టిపోయారని కోరుకుంటున్నాను. అలానా పాపం వాళ్ళు కూడా వచ్చిరుగా అన్న మీకు ఒక్కళ్ళకి అంటే ఎట్లా?